ఉద్యోగులంటే సీఎం రేవంత్ కు ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కర్కశత్వం కరెక్ట్ కాదన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఇక లిక్కర్ స్కామ్ లో మాజీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది సిబిఐ. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. గత కేసీఆర్ పాలనలో ప్రతి పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చామని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, మళ్లీ రంజాన్ తోఫా ప్రతి ముస్లింలకు అందజేస్తామన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో రంజాన్ రేషన్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ పేద ముస్లిం మహిళలకు రంజాన్ రేషన్ కిట్లను అందజేశారు. आज वो देखने को नहीं मिल रही है। अगर आप गौर करेंगे, सोचेंगे, आपको रमजान के वक्त केसीआर साहब जब वजीर आला थे तो आपको एक रमजान का तोहफा मिलता था। आज मिल रहा है आपको रमजान का तोहफा मिलता है? आजकल रमजान का तोहफा गायब हो गया. రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా సేవలందించి రిటైర్ అయ్యాక వారికి బెనిఫిట్స్ ఇవ్వకుండా కర్కశంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ తీరు వల్ల బెనిఫిట్స్, పెన్షన్ బకాయిలు రాక చాలా మంది మనోవేదనకు గురై చనిపోతున్నారని చెప్పారు. బకాయిలు చెల్లించే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఈ విషయంపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేక ఆగిపోతున్న రైతుల మోటార్లు కనిపిస్తున్నాయన్నారు హరీష్ రావు. కేసీఆర్ పాలనలో 24 గంటల పాటు క్వాలిటీ కరెంటు సప్లై చేశామన్నారు. ఇప్పుడు కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు సబ్స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు మాజీ మంత్రి. లాగ్ బుక్స్ ను పరిశీలించి కరెంటు సరఫరాపై ఆరా తీశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది సిబిఐ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు అధికారులు. కవితతో పాటు మరో 6గురికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరుణ్ పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్ర రెడ్డికి నోటీసులు అందించినట్టుగా సమాచారం. 16న విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు సిబిఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత సహా 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది ఢిల్లీ హౌస్ రెవెన్యూ కోర్టు. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేసింది సిబిఐ. సిబిఐ నోటీసులపై స్పందించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఛార్జెస్ ఫ్రేమ్ చేసేందుకు కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టివేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కేసు కొట్టివేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కూడా ఎంక్వైరీ చేయాలని రౌస్ అవెన్యూ కోర్టు కామెంట్ చేసిందని గుర్తు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. దీనిపై తమ లీగల్ టీంతో డిస్కస్ చేస్తున్నట్లు చెప్పారు కవిత. కేసు విచారణలో అధికారులకు సహకరిస్తానన్నారు.